యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. ఈరోజంతా ఆయన రెక్కల నీళ్ళ భద్రపరిచి సురక్షితంగా మళ్ళీ మధ్య రావడానికి ఎంతైనా కోపం చూపించాడు. అందుకు దేవాది దేవునికి వందనాలు. అలాగే ఈరోజు వాక్యం చదువుతుండగా మనతో సూటిగా మాట్లాడాలని, దేవుడు ఏదైతే మాట్లాడమంటే అది మాట్లాడే మనం తగ్గింపు జీవితంలో ఉండాలని ఒక సేవకుడిగా కోరుకుంటున్నాను. ఈరోజు బైబిల్ వాక్యం చదువుతుండగా మీరందరూ బైబిల్ అంటే తీసి చదవండి, లేకపోతే వినండి. ఈనుటి వల్ల విశ్వాసం కలుగును, చదువుటి వల్ల జ్ఞానం కలుగునని లేఖనాలు తెలియపరుస్తున్నాయి. ఈరోజు నాలో వచ్చిన మాట ఏంటంటే, దేవునిలో ఉన్న వారికి అపనిందలు ఉంటాయా అని మాట్లాడదామని ఆలోచన. దేవుడి ప్రేరేపణ కలగజేసి ఈరోజు మీతో మాట్లాడటానికి కొన్ని మాటలు తెలుసుకోండి. రోమాపత్రిక 9వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుతున్నాను. రోమాపత్రిక 9వ అధ్యాయము 1వ వచనం. నాకు బహు దుఃఖము నా హృదయములో మనవి మానని వేదన కలుగుతున్నది. క్రీస్తు నందు నిజమే చెప్పుతున్నాను, అబద్ధం ఆడలేదంటున్నాడు. ఎవరు? పౌలు గారు. ఒకప్పుడు దోషకుడు, హింసకుడు, ధర్మక్షేత్రాన్ని క్షుణ్ణంగా చదివినవాడు, అచ్చంగా యేసుప్రేమ వారి బిడ్డల్ని హింసించినవాడు, దూషించినవాడు, కొట్టినవాడు, ఎక్కడా కూడా ప్రార్థన జరిగించేవాడు కాదు. ఆయన భక్తులంతా కూడా యెరూషలేములోకి వెళ్ళే ప్రార్థన చేయాలి. దేవుడు నేను ఇక్కడే, మీరు ఎక్కడుంటే అక్కడే, అదే దేవాలయం, ఈ హృదయంలో నేను ఉంటానని దేవుడు ఏమో సెలవిస్తే, ఆయన ఏమో ఇశ్రాయేలీయుల పాడేలో ఉండిపోయాడు. యెరూషలేములోనే ఉంటాడు దేవుడు, ఎక్కడా ఉండడని వీళ్ళందరినీ హింసించటం, కొడతాను, నానాగం చేసేవాడు. అలాంటి వాడిని పట్టుకొని ఆయన మనోనేత్రాలు వెలిగింపకుండా చేశాడు. తర్వాత దేవుడే కేకేశాడు, సౌలా సౌలా నన్నేమైనా హింసిస్తున్నావు అంటే నువ్వెవరో అని అడుగుతాడు. అప్పుడు చెప్తాడు, నువ్వు హింసిస్తున్నా నజరేయుడని యేసునా. అప్పుడు వెళ్ళి అన్నయ్య తీసుకెళ్ళి ఫలానా దగ్గర సౌలు అనేవాడు ఉంటాడు, అని పౌలుగా మార్చి అతనికి ప్రార్థన చేసి అతని నేత్రాలు ముట్టి రాని పంపిస్తాడు. అతనేమో, అయ్యా మన మీరంటేనే పడదు, యేసు ప్రభులు వారంటేనే వాళ్ళ బిడ్డల్ని ఎంతోమందిని హింసించేవాడు, ఆయన్ని ఏంటయ్యా ప్రార్థన చేయమంటావు అంటే, నువ్వు వెళ్ళు, నేను చెప్తాగా అతను నా కోసం ఒక బలమైన సాధనంగా చేసుకుంటానని పంపించాడు. వెళ్ళాడు, ప్రార్థన చేశాడు, మనోనేత్రాలు వెలిగించబడ్డాయి. ఆ తర్వాత 13 పత్రికలు రాసేటానికి, ఎంతో పరిచర్య చేయటానికి ఆయన కృప పొందుకున్నాడు. అపోస్తలులు కాకపోయినా, ఆయన శిష్యుల్లో ఒక శిష్యుడు కాకపోయినా అంతకన్నా ఎక్కువగా పరిచర్య చేశాడు. ఆయన అంటున్నాడు, నా హృదయము బహువేదన కలుగుతున్నది. క్రీస్తు నందు నేను నిజమే చెబుతున్నాను, అబద్ధం చెప్పట్లేదు. అవును, మనం కూడా ఒక్కోసారి ప్రార్థనలో ఉన్నప్పుడు సాతాను గలిబిలి చేస్తుంది, అసలు ప్రార్థనే జరగలేదు, మనల్ని ఏదో ఒక వంక మీద బయటికి పంపించాలని వస్తుంది, బైబుల్ చదువుతుంటే నిద్ర వచ్చేటట్టు చేస్తుంది. ఈ సాతాను మనల్ని చాలా చిత్రహింసలు పెట్టుకుంది. అయినా సరే మనము దాన్ని శోధనలో తప్పుకోవాలంటే ఒకటే ప్రార్థనే మనకు. ఆయన ప్రార్థన చేయాలి. ఆయన ప్రార్థన చేయమంటే అన్ని సంఘాలు కట్టగలిగాడు, అన్ని పత్రికలు రాయగలిగాడు. నీవు నేను ఏం చేస్తున్నాం? ఏదన్నా కుదంతా శోధన తప్పుకుంటున్నాం, జారిపోతున్నాం, అయ్యో నాకే ఎందుకు వచ్చింది బాధ, నేనేమో నమ్మకంగా గుడిపోతున్నాను, యథార్థంగా ఉంటున్నాను, నీతి మార్గంలో నడుపుతున్నానని మనం అనుకుంటున్నాం. అది ఎంతవరకు దేవుని దృష్టిలో అది నీతి కాదు, యథార్థత కాదు. అది ఆయన చెప్పాలి మనల్ని, ఇతను నా బిడ్డ, ఇతని యందు నేను ఆనందించుతున్నాను, ఇతని యందు నేను ఆనందించుతున్నానని ఆయన చెప్పాలి. మనం చెప్పుకుంటే సరిపోదు. ఆయన హృదయం, మన హృదయాలు కూడా ఒక్కోసారి మనం ఏదన్నా ఎవరికన్నా ఇవ్వాల్సి వచ్చినా, ఏదన్నా ఎవరి దగ్గర తీసుకొచ్చినా వాళ్ళు తొందరపెట్టి ఏదోటి అనేస్తారు, నువ్వు దేవుని బిడ్డవేనా, అబద్ధం ఆడుతున్నావు,
నీ కుటుంబం అంతా అయింది అని రోడ్డు మీద పోట్లాడుతుంటే ఎంతో చిన్నబుచ్చుకుంటాం. అయినా సరే దేవుని ఎదుట మోకరించి ప్రార్థన చేయగలిగితే దేవుడు సకలము సమకూర్చబడతాడు. వాళ్ళ గురించి మనం ప్రార్థన చేయాలయ్యా. వాళ్ళు తెలుసో తెలవకో మాట్లాడుతున్నారు, నా బాధను బట్టు నా ఇరుగును బట్టు వాళ్ళకు నేను తీసుకున్నది ఇలేకపోయాను అని మనం ఆయన గురించి ప్రార్థన చేయగలిగితే దేవుడు ఏదో రకంగా కార్యం చేస్తాడు. అలాగే 2 కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం, అయితే కుయుక్తిగా నడుచుకొనకయు దేవుని వాక్యమును వంచనక బోధించకయు సత్యమును ప్రత్యక్షపరచుట వలన ప్రతి మనిషిని మనక్షాక్షి ఎదుట మిమ్మును మీరే దేవుని సభమందు మెప్పించుకొనుచు అవమానకరమైన రహస్య కార్యాలు విసర్జించుతున్నారు అంటున్నాడు. ఇక్కడ కొరింథీలు కూడా అదే పరిస్థితి. వాళ్ళు కొండ జాతి వారు, వాళ్ళు చెప్పిందే వేదం అంటారు. వాళ్ళ భాషలో వాళ్ళు వెళ్ళాలి. మనకు ఎవరైనా తగిలేదనుకో, అయ్యా దేవుణ్ణి నమ్ముకోయ్యా, నీ పటాలన్నీ తీసి, నేను నమ్ముకున్నా, నీ పటాలన్నీ పారేసాను, నువ్వు దేవునిలో పారేసి అని మనం చెప్పకూడదు ఇప్పుడు కూడా. అది మనకే పాపం. మనం దేవుని మాటలే చెప్పాలి. నా దేవుడు గొప్పవాడు, నిన్ను స్వస్థపరుస్తాడు, నా దేవుడు నిన్ను బాగు చేస్తాడు. ఒక్కసారి దేవుని చూడు, దేవుని ఎదుట మోకరించి అడుగు. నేను చెప్పటం కాదు, నీవే అడిగి చూడని మనం చెప్పాలి. అంతేగాని లేనిపోయిన మాటలు పెట్టుకొని మన జీవితాలు మనమో పాడు చేసుకోకూడదు, ఎదట వాళ్ళని మనము విమర్శించకూడదు. బోధింపకై అంటే సత్యమును ప్రత్యక్షపరచట వలన ప్రతి మనిషి మనక్షాక్షి ఎదుట మేము మీరు సముఖముగా మెప్పించుకొనుచు అవమానకరమైన రహస్య కార్యాలు విసర్జించుతున్నాడు అంటున్నాడు. అవమానకరమైనవి అంటే ఎందులో ఇబ్బందులు. మనం వెళ్తున్నామంటే మన వెనకాల ఎంతోమంది ఎన్నో చెడు రకాలుగా మాట్లాడతారు. నిన్నటిదాకా గాలిగా తిరిగినోడు దూరిగా తిరిగి ఇదా ఎంతమందిని ఇది చేసిందో, ఎంతమందితో పోట్లాడిందో, దీని నోట్లో నూరి పెట్టలో ఇవాళ ప్రతివత మాటలు మాట్లాడతాడు అని ఎంతోమంది హేళన చేస్తారు. ఎంతోమంది మన ఎదట ఒక రకంగా, వాళ్ళ ఎదట ఒక రకంగా ఉంటారు. అయినా సరే తట్టుకొని వాళ్ళని అన్నోళ్ళని అనకుండా, అయ్యా బిడ్డలు తెలుసు తెలవక నేను ఒకప్పుడు అలాంటి వాడినయ్యా, నేను ఒకప్పుడు అలాంటి వాడినయ్యానయ్యా, నువ్వు నన్ను మార్చావయ్యా, వాళ్ళని మార్చాయ్యా, వాళ్ళ నరకంలోకి వెళ్ళకూడదయ్యా అని మనం ప్రార్థన చేయాలి. అంతేగాని తిట్టిన వాళ్ళని తిట్టి, హింసించిన వారిని హింసించి, బాధ పెట్టిన వారిని బాధ పెడితే మన జీవితాలే పాడైపోతాయి. ఇప్పుడు కూడా మనం రహస్య కార్యములు చేయకూడదు. దేవునికి రహస్యమైనది ఏదీ లేదు. ఆయనకు అన్నీ తెలుసు. చూస్తున్న దేవుడు, వినుచున్న దేవుడు మన పట్ల కార్యం చేయాలని ఆయన ప్రణాళిక ఉంది. నిన్ను నన్ను సజీవులుగా నిలబెట్టాడంటే ఊరిని నిలబెట్టాలి. ఊరికినే మనల్ని ఇక్కడ దేవుడి సన్నిధిలో తీసుకురాలి. ఆయనకు ఒక ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళిక నువ్వు నేను నెరవేరుస్తామనే ఆయన తీసుకొచ్చాడు. ఆ తీసుకొచ్చిన దాన్ని మనం ఏం చేస్తున్నాం? కొద్దిగా కలిగినాక ఒక రకంగా, కలగనప్పుడు ఒక రకంగా ఉంటున్నామే. రహస్య కార్యాలు చేస్తున్నాను. సత్యమని అసలు సరిగ్గా బోధించట్లేదేమో. ఎవరన్నా విశ్వాసుల మీద మండిపడిపోతాం. వాళ్ళ విశ్వాసం ఏదన్నా వాక్యం అడ్డం పెట్టుకుని వాళ్ళు నానా రకంగా మాట్లాడతాడు. వాళ్ళ మనసులు చెమ్మగిల్లి వాళ్ళు అసలు దేవుడు అంటేనే ఎంత కలిగిపోతారు. అది ఇప్పుడు కూడా మనం చేయకూడదు. అందరినీ ఆదరించే మాటలు చెప్తాం, మేలైన మార్గం నడిపిద్దాం. రహస్య కార్యాలు మానుకొని దేవుని ఎదుట, అయ్యా ఈ బిడ్డల్ని నీ చేతులకు అప్పగిస్తున్నా, నా కుటుంబాన్ని నీ చేతులకు అప్పగిస్తున్నా, నాకు కలిగిన సమస్తము నీకు అప్పచెప్తున్నా, నీ చిత్తానుసారంగా నడిపించమని మనం ఎప్పుడైనా తీర్మానం చేసుకోగలిగితే మన హృదయంలో ఆనన వేదన తీసివేస్తానంటున్నాడు. అది నీకుందా నాకుందా ఒక్కసారి మన హృదయాన్ని మనమే పరిశీలన చేసుకోవచ్చు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 11 కూడా అంటున్నాడు, నా నిమిత్తము జనులు మిమ్ము నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరే ధన్యులు అంటారు. మనమే ధన్యులం, ఇంకెవరో కాదు. తిట్టిన వారిని తిట్టుకొని ఉంటే, మనల్ని కొట్టిన వారిని కొట్టుకొని ఉంటే, మనల్ని ఏం చేసినా సరే వాళ్ళని
ప్రార్థన మాత్రమే చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు. అదేంటి వాడు అట్ట మాట్లాడతావు, నన్ను ఆడు తిట్టాడు, మా అన్న తిట్టాడు, మా అక్క తిట్టింది, నేను వాళ్ళ ఇంటికి వెళ్తాను, మా అమ్మ మా నాన్న ఎట్ట, నా భార్య ఎట్ట, వీటి మీద మనం పిటిపెట్టి అయిపోతున్నాము. కానీ దేవుని మాటలు ఏంటో, దేవుని వ్యవహారం ఏంటో మనము అసలు పట్టించుకోవట్లేదు. దేవుడు ఏమంటున్నాడు? నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించండి, తల్లిదండ్రులను సన్మానించండి. ఈ మాటలేక మనకు చెప్పేది. అది నీలో ఉందా, నాలో ఉందా? ఒకసారి మనం చెడ్డ మాటలు పలికేటప్పుడల్లా మీరే తండ్రులు అంటే ఎవరైనా వాళ్ళ గురించి చెడ్డగా మాట్లాడితేనే వాళ్ళని ఆదరించాలంట. మంచిగా మాట్లాడేవాళ్ళు గోతులు తీస్తారు, నవ్వుతా మాట్లాడేవాళ్ళు గోతులు తీస్తారు. నవ్వుతానే ఉంటారు, నా పెదాలతో నవ్వుతారు, మసాలతో ఎక్కిరిస్తారు. అలాంటి వారితో మనం అసలు పెట్టుకోకూడదు. ఎప్పుడు మన మీద కోపం ఉన్న వాళ్ళ మీద మనం దయగలిగి మాటలు మాట్లాడితే దేవుడు నిన్ను నన్ను కూడా ఉన్నతమైన స్థానంలో నిలబెడతాడు. వేదన కలుగుతుందంట, ఆయన దుఃఖం వేదన కలుగుతుందంట. ఎందుమూలన? ఇదే కుటుంబాలు మార్చలేకపోతున్నారు, చెడు వ్యసనాలకు బానిసలు అయిపోతున్నాడు. అయ్యో, నా దేవుడు ఎందుకు వచ్చాడు ఇక్కడికి? 33 సంవత్సరాలు వచ్చి నరక యాతన పడి శిలువ మరణం పొంది కూడా మన పాపాల నిమిత్తం, మన దోషాల నిమిత్తం మన శిలువలో ఆఖరి రక్తం పట్టుకు మన కోసం కార్చాడు. అయినా వీళ్ళు మారలేదు. ఆయన బహువేదన పడుతున్నాడు. పౌలు గారు, నీకు నాకు ఆ యాతన వాళ్ళు అట్టపోతే నాకెందుకు? నేను పచ్చగా ఉండాలి, నా కుటుంబం పచ్చగా ఉండాలి, నేను దీవించబడాలి, నేను రక్షించబడాలి. ఇదే ఆలోచనలో ఉండిపోతున్నావా? రేపు లెక్కడిగినప్పుడు ఏం చెప్తావో ఒకసారి నీ హృదయాన్ని నువ్వే పరిశీలన చేసుకొని, అయ్యా ఇప్పుడు వరకు నా హృదయంలో ఉన్నాయన్నీ తీసివేసుకుంటానయ్యా, నా కుటుంబాన్ని నేను రక్షించుకుంటానయ్యా, నా కుటుంబంలో ఉన్న ప్రతి అవసరత తీర్చుకుంటానయ్యా. అయ్యా, బిడ్డలు కనికరించయ్యా, వారితో నువ్వు మాట్లాడయ్యా, వారిని మేలైన మార్గంలో నడిపించయ్యా, నీ చిత్తానుసారంగా ఉండే కృపను దయచేయండి ఆయన. ఈ రాత్రికాల సమయంలో అయ్యా అలాంటి ప్రార్థన మాకు నేర్పయ్యాని మనం అడగగలిగితే దేవుడు నిన్ను నన్ను కూడా ఒక ఉన్నతమైన స్థానంలో నిలబెట్టి మేలైన మార్గంలో నడిపిస్తారు. అపనిందలు ఉంటాయి, ఎగతాళిలు ఉంటాయి, ఎన్నుండా సరే దేవుని ఎదుట మనం తన్ను తాను తగ్గించుకొని ఇరిగి నలిగిన హృదయంతో ఆయన సన్నిధిలో మనం కనపడగలిగితే బలా నమ్మకమైన దాసుడా అని నిన్ను నన్ను గుర్తిస్తాడు. ఈ మాటలు దేవుడి వెనుకడిలో దీవించి ఆశీర్వదించును కాక. ఆమేన్.